హలో గాయస్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ నచ్చినట్టయితే చూసిన తర్వాత లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్స్. దాంతో కొత్త వీడియోస్ అయితే నేను ప్లాన్ చేసి అయితే తీయగలను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో అరుణాచలం అనే ఒక ఊరైతే విన్నానమాట. సో ఆ ఊరికైతే బయలుదేరాము. ఇక్కడ పెట్రోల్ అయితే స్టార్టింగ్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరినాం 2 o'clockకి. సో ఇక్కడ పెట్రోల్ వేయించుకుందామని చెప్పేసి కార్ అయితే స్టాప్ చేసి పెట్రోల్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. సో అరుణాచలం అనేది చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అంట. అదేవిధంగా లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం అని ఆ యొక్క అరుణాచలంని తప్పకుండా అయితే విజిట్ చేయాలంట లైఫ్లో. ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అంట. ఎందుకంటే అక్కడ శివుడు అగ్నిహోత్రుడై అదేవిధంగా ఒక కొండ రూపంలో అయితే వెలిసి ఉన్నాడంట. అంటే అప్పటి కాలం నుంచి అయితే అలా నమ్ముకుంటూ వస్తున్నారు. కానీ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా అరుణాచలం అయితే ఒక్కసారైనా 100% లైఫ్లో అయితే విజిట్ చేయాలంట. సో నేను ఇది విన్న తర్వాత షాక్ అయినా అనమాట. శివుడే కొండ రూపంలో ఉన్నాడు. కానీ నేను విన్నదైతే అంటే అరుణాచలం గురించి తెలుసుకున్న తర్వాత నాకు క్యూరియాసిటీ ఎక్కువైపోయి చాలా రీసెర్చ్ చేశాను అనమాట. అసలు అరుణాచలం ఏంటి, ఏం కథ అనేసి. సో తర్వాత తెలిసింది అది ఇలా కొండ రూపంలో ఉన్న శివుడు అనేసి. ఫస్ట్ నేను విన్నదైతే శివుడు అరుణాచలంలో ఉన్నాడు అనేసి విన్నాను అనమాట. రమణ మహర్షి అని ఒక అతను ఉంటాడు. ఆయన శివుణ్ణి చూడ్డానికి వెళ్ళే మధ్య దారిలో తొడకి ఏదో తేనెటీగలు కుట్టి శివుణ్ణి చూడలేకపోతాడు. శివుడు అక్కడే ఉన్నాడు. ఒక పెద్ద ఆకు దొరికింది, ఆ ఆకుని పట్టుకొని వెళ్ళాడనమాట రమణ మహర్షి. సో ఇలాంటి కథలన్నీ విన్న తర్వాత నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యింది అది చూడాలి అని చెప్పేసి. ఎలా అయినా బయలుదేరాలని నేను మా ఫ్యామిలీ అయితే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే 3 o'clock అయితే బయలుదేరినాము. సో అరుణాచలం ఎంతకు రీచ్ అవుతాము ఏమి అనేది అయితే చూడాలా. సో ఈ అరుణాచలం వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీలైనంత వరకు చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. సో బేస్డ్ ఆన్ అక్కడ మనకున్న సిచ్యువేషన్, అట్మాస్ఫియర్, ప్రతి ఒక్కదాన్ని బట్టి నేను ఆల్మోస్ట్ అంతా చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. చూసిన తర్వాత లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఇన్ఫర్మేషన్ అంట, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా కొత్తగా ఏవైనా వీడియోస్ తీయాలని అంటే, ఏమైనా ఊర్లు చూడాలన్నా, అదేవిధంగా ఇంకా ఏదైనా ప్రాంక్స్ కానీ సంథింగ్ ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది కామెంట్ అయితే చేయండి. సో ఆ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 4 o'clock అవుతుంది. మనం ఆన్ ది వేలో ఉన్నామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock అప్పుడు ఎక్కడైనా టీ తాగామని చెప్పి ట్రై చేస్తున్నాము. కానీ షాప్స్ అయితే ఇంకా ఎక్కడ ఓపెన్ చేయలేదన్నమాట. సో అప్పుడే దగ్గరికి అయితే వచ్చేసినామంట. నేను వీడియోని కట్ చేసుకుంటూ వచ్చినా అనమాట. సో మనము ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాము అరుణాచలం అనే ఒక ఊరికి. ఇది స్టార్టింగ్ ప్లేస్ అనమాట అరుణాచలము. సో ఇదైతే అరుణాచలంకి అయితే ఎంటర్ అయిపోయినాము అనమాట. చూడండి మార్నింగే 5 o'clock అప్పుడే అందరూ లేచి వాళ్ళు ఆ సాములు అవన్నీ కట్టుకొని అవన్నీ వేసుకొని పోతున్నారు అప్పుడే దేవునికి ప్రదర్శనలకి. సో చూడండి, ఇది వచ్చేసి ఊరు అనమాట ఎంట్రన్స్. ఇక్కడ షాప్స్ అయితే ఓపెన్ చేసినారు. ఫస్ట్ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాము జర్నీకి. ఎక్కడైనా పోయి ఫస్ట్ ఇదేంటిది రెసిడెన్సీకి ఏదైనా లాడ్జ్ తీసుకొని అక్కడ ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ కావాలా. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో మేము మార్నింగ్ 6 o'clock అయితే ఇక్కడ వచ్చేసినాం అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6:15కి అయితే ఇది వ్యూ అనమాట. చూస్తున్నట్టయితే మీరు అరుణాచలము చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ మనకు కనిపించేది గోపురం. నమః శివాయ, ఓం నమః శివాయ. సో గాయ్స్ హాయ్, ఇదే గాయ్స్ ఆ ఊరు అంటే ఇది అరుణాచలము. సో టెంపుల్ అయితే ఉంది. మేము ఇప్పుడు
గుండు తీయించుకోవడానికి అయితే పోతున్నాము, ఎంట్రీలు ఇవ్వడానికి. సో మీకు ఇంకా మిగతాది టెంపుల్ లోపల ఎట్లెట్లుంటుంది ఏంటి అది కూడా అంతా షో చేస్తాను. సో కీప్ వాచింగ్. తాగుతావా ఇయ్యాలకి? సో చూడు గాయస్, ఇది మెయిన్ గేట్, మెయిన్ శిఖరము అది. వెనకల పక్కది ఇంక ఇట్లా గోపురాలు చాలానే ఉన్నాయనుకుంటా, మీకు అన్నీ షో చేస్తాను. గాయస్ మీకు ఇక్కడికి వస్తే మామూలు టెంపుల్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనిపిస్తున్నాయి. చూడండి అన్నీ అట్లే స్ట్రైట్గా ఉంటాయి రూమ్స్ మొత్తం. టెంపుల్ కానుకొనే ఉంటుంది. గిరిప్రదేశ్ నేనే స్టార్ట్. సో ఇది మెయిన్ గోపురం గైస్. గోపురాలు అయితే చాలా పెద్ద పెద్దవి. సో ఈడ ఇంత పొద్దున్న గొడవ అవుతుంది. సో ఇది వచ్చేసి రాజగోపురం అంట, ఈస్ట్. సో టెంపుల్ ముందర అయితే ఇది పరిస్థితి. సో ఇక్కడ ఇట్లా దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు. ఇదంతా టెంపుల్ ముందరనే. సో అది ఎంట్రన్స్ అనుకుంటా. సూర్యుడు కూడా ఇంకా అక్కడి నుంచే వస్తున్నాడు చూడండి. సో అందుకే ఇదే మెయిన్ గేట్. ఇక్కడ మొత్తం మాల వెండ, పువ్వు వెండ, చెప్పుల పార అవి ఇవి అని తమిళ్లో అంతా చెప్తున్నారు వీళ్ళైతే మన గుడి ముందర. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఎక్కడ గుండు తీస్తారు ఏంది ఆ ప్లేస్కి అయితే పోయి చూపిస్తాను. ఇంకా మార్నింగే కాబట్టి ఇక్కడ షాప్స్ అయితే అన్ని క్లోజ్లో పెట్టినారు. సో చూడండి టెంపుల్ ఇటువైపు నుంచి గోపురం అంటే అంత ఎక్కువ తమిళ్ మాట్లాడుతున్నారు గైస్, తమిళ్. బట్ ఆల్సో దే నో తెలుగు. ఐ థింక్ కొంచెం మంది తెలుగు మాట్లాడుతున్నారు. ప్లేస్ ఆఫ్ టొన్షూర్ అంట, ఈడే అనుకుంటా అది తీసేది. సో ఈ ప్లేస్లో అయితే కటింగ్ తీయించుకుంటారు అనమాట. సరే గుండు తీసుకుంటారు. సో మనం ఇక్కడైతే గుండు తీయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాం అనమాట. సో ఇప్పుడు మీకు గిరి దర్శనము ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తా. ఆ గిరి దర్శనం అంతా కూడా మీకు ఎట్లా చేయాలి ఏంది ఏమి అనేసి చూపిస్తా గైస్.
గీతా రెసిడెన్సీ అని ఒక రెసిడెన్సీకి అయితే వచ్చినాం అనమాట. సో ఇదే మీకు లోపల పోయినాక రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ ఏది తీసుకుంటామో ఏంది అనేసి షో చేస్తాం. ఒక్క సెకండ్. సో గాయ్స్ మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. దీపం వెలిగించి అయితే ఈ రాజగోపురం నుంచి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో మీకు రోడ్ అంతా ఏ విధంగా ఉంటుంది, ఏంది ఏం కథ అని అయితే షో చేస్తా. చూడండి గోపురం ఎంత పెద్దగా ఉంది. ఓం నమః శివాయ. సో గాయస్ మనం ఈ రోడ్లో అయితే ఇట్లా నడుచుకుంటూ పోవాలన్నమాట స్ట్రైట్గా. ఇక్కడ అన్నీ అంటే కొంచెం వరకు మెయిన్ రోడ్డే ఉంది. సో ఇక్కడేమో పాపం పోలీస్ జీప్కి ఏమో అయింది, స్టార్ట్ అవుతలేదు. సో ఇదే రూట్లోనే మనం ఇట్లే నడుచుకుంటా 14 కిలోమీటర్స్ పోతే మధ్యలో జ్యోతిర్లింగాలు ఉంటాయంట. సో ఆ జ్యోతిర్లింగాలు ముక్కొని మనము అట్లే కంటిన్యూ చేయాలన్నమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయే వరకు ఇట్లా ఆఫ్ రోడ్ వరకు ఇట్లనే ఉంటుందంట. మొత్తం అంటే సిటీ టౌన్లోనే నడుచుకుంటూ పోవాలా. కొంచెం తర్వాత ఒక సమ్ కిలోమీటర్స్ 5-6 కిలోమీటర్స్ తర్వాత అప్పుడు ఫారెస్ట్ వస్తుందంట. ఫారెస్ట్లో కూడా నడుచుకుంటూనే పోయేది. సో మీకు గిరి ప్రదర్శన మొత్తము ఏ విధంగా ఉంటుంది అని అయితే నేను షో చేస్తాను. సో మనం గిరి ప్రదర్శనకు పోయే ముందుగా స్నానం గీనం చేసి చొప్పలు వేసుకోకున్నట్టు వచ్చి నేను చూపించిన దగ్గర దీపంని వెలిగించి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ కొండ మొత్తం ప్రదర్శిస్తాం. మనం టెంపుల్ నుంచి ఇట్లాగే స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చి అక్కడ తేరు కనపడుతుంది చూడండి, అక్కడ టర్నింగ్లో మనం దీపం వెలిగించినది. అట్లనే ఇట్లానే నడుచుకుంటూ వచ్చి ఇక్కడ రైట్ తీసుకోవాలా. ఈ బోర్డ్స్ కూడా ఉంటాయి. రైట్ తీసుకొని మళ్ళీ ఈ రూట్లో కూడా స్ట్రైట్గా నడుచుకుంటూ పోవాలన్నమాట. సో ఇంకా ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అరుణాచలంలో మార్కెట్ అనుకుంటా. సో చూడండి మార్కెట్ కూడా లోపలికి బాగా పెద్దగానే ఉంది. సో షాప్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సో మనం ఇట్లా 14 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక మార్కెట్, అంటే అది కాయగూరల మార్కెట్. ఇక్కడ మొత్తం అన్ని పూజా సామాగ్రి అలాంటివి దొరికే మార్కెట్ అనుకుంటా. బాగుంది మార్కెట్ అయితే, అంటే పెద్దగానే ఉంది, సిటీ మార్కెట్ ఉన్నట్టు. చూడండి పెద్ద పెద్దవి ఇవన్నీ ఉన్నాయి. జిఆర్టీ అంట అవి ఇవి అన్నీ. సో ఇట్లే నడుచుకుంటా పోవాలి గాయస్. చక్కగా పోతే ఆ కొండని వెనకల పక్క నుంచి వెళ్తాం అనుకుంటా చుట్టూ. బట్ కానీ ఏంటంటే స్టార్ట్ అయ్యే వాళ్ళు వీలైనంత మార్నింగ్ టైమే స్టార్ట్ కావాలన్నమాట. ఎందుకంటే ఇట్లా 9-10కి అయితే ఎండ గాయస్, చాలా ఎండ. ఈ ఎండలో మనము 14 కిలోమీటర్స్ ఇట్లే నడుచుకుంటూనే పోవాలి కాబట్టి టాస్క్ అవుతుంది. ముసలోళ్ళకి అయితే అస్సలకే కాదు. సో కొంచెం వీలైనంత త్వరగానే బయలుదేరేకి ట్రై చేయాలి ఒకవేళ గిరి ప్రదర్శన చేయాలనుకుంటే. ఓం నమః శివాయ. సో ఇవి తమిళ్ బస్సులు అనమాట. ఈ గోపురం దగ్గరకు వచ్చి మనం ఆడ బోర్డులు కనిపిస్తున్నాయి, బైక్ దొరికింది కదా, అట్లా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఈ లెఫ్ట్ రూట్లో కూడా ఇట్లనే స్ట్రైట్గా నడుచుకొని పోవాలి గాయస్. స్ట్రైట్గా నడుచుకొని పోతూ ఉండాలా. మధ్య మధ్యలో ఇట్లా గుళ్ళు వస్తాయి, ఆ గుళ్ళ దగ్గర మనం దేవుని ముక్కొని పోవాల్సి ఉంటుంది. సో గాయస్ మనం అట్లనే నడుచుకుంటూ మనం ఈ రూట్ని పట్టుకొని ఈ రూట్ ఎట్లా పోతే అట్లా పోవాలా. మధ్యలో మనకు బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా లింగాలు అవి ఇవి ఉంటాయి దేవుళ్ళవి, అవి ముక్కొని అట్లే కంటిన్యూ చేస్తూనే ఉండాలి పాదయాత్ర. సో ఎండ్ వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు వీడియో అయితే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తా అబౌట్ అరుణాచలం. సో గాయస్ మధ్యలో అయితే ఈ విధంగా టెంపుల్స్ వస్తాయన్నమాట.
సో ఇక్కడ చూడండి గణపతి టెంపుల్, అట్లే దీనికి ఆపోజిట్లో శివలింగము. ఈ విధంగా ముక్కొని పోతా ఉండాలన్నమాట. సో అట్లా గైస్ మధ్యలో రూట్లో ఇట్లా వస్తుంటాయి, ఆ దేవుళ్ళని కూడా ముక్కొని నడుచుకుంటూ పోతూ ఉండాల. మనతో పాటు చాలామంది అయితే పోతుంటారు అనమాట పాదయాత్రకైతే. సో అది అట్లే కంటిన్యూగా చూస్తుండండి. మీకు ముందర కూడా ఏమేమి లింగాలు వస్తాయి, ఏమొస్తాయి ఏంటి అని అయితే నీకు షో చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు 3-4 కిలోమీటర్లు అయితే వచ్చింటాయి. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చి ఇదే రూట్లోనే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇట్లనే పోవాలా. చూడండి ఫారినర్స్ కూడా వచ్చినారు, ఫారినర్స్ కూడా వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ ముందర వేరే అక్క కూడా చెప్పులు లేకుండా శివుణ్ణి తలుచుకొని నడుచుకుంటూ పోతా ఉంది. సో ఇదే రూట్లోనే స్ట్రైట్గా పోతూ ఉండాలన్నమాట. సో చూడండి గాయస్ అగ్నిలింగం అంట, ఇది ఈ ఆర్చ్ లోపలైతే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ అగ్నిలింగం టెంపుల్. ఓం నమః శివాయ. చూడండి మనకంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఎంత భక్తి ఉంది. ఇది వచ్చే స్ట్రీట్ అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ కోసం షాపింగ్ కూడా పెట్టినారు. ఎంత బాగా కూర్చొని ధ్యానం చేసుకుంటారు. సో అట్లా నుంచి ఇట్లా వస్తే ఇక్కడ రమణ హోమ్ రూమ్స్ అనేసి మనకి తక్కువ రేట్కి రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. రమణ నగర్ అంట. రమణ అనే అతను వచ్చేసి ఇక్కడ శివుని దర్శనం కోసము ఈ కొండ మనం ఇప్పుడైతే నడుస్తున్నామో ఈ కొండ మొత్తం తిరిగి లాస్ట్కి శివ దర్శనం చేసుకొని వాళ్ళ అమ్మకి మోక్ష ప్రసాదం అయితే తెప్పించినాడంట. అదేవిధంగా ఆయన కూడా ఇక్కడనే సమాధి అయితే అయినాడు. సో అది రమణ అనేసి. సో ఆయన గుళ్ళు టెంపుల్ ఆయన ఏరియాలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. సో ఇది మధ్యలో ఇంకొక టెంపుల్ వచ్చింది. సో ఈ టెంపుల్ని కూడా ముగించుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయినాము సేమ్ వే. సో ఇదే వే ఇంకా ఇట్లనే నడుచుకుంటూ పోవాలన్నమాట రౌండ్ మొత్తం అయిపోయే వరకు. సో చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుంది, శివ ఎంతసేపు కరుణిస్తాడు. సో ఇక్కడంతా ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు గాయస్, అంటే ఈ ఊర్లో. సో ఇట్లనే నడుచుకుంటూ పోతూ ఉండాలి గాయస్. పైగే రోడ్లో మధ్యలో అయితే మనకి ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి ఇట్లా తినడానికి ఇవన్నీ అయితే దొరుకుతాయి, ఏవి కావాలన్నా. షాప్స్ కూడా ఉన్నాయి గాయస్, అంటే ఈ స్టార్టింగ్ ఇక్కడ వరకు అయితే షాప్స్ అంతా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఇంక ముందుకు ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, చూద్దాము ముందర కూడా. సో అంటే మనకి ఏమన్నా ఫుడ్ గిడ్ కావాలనుకున్నా కూడా అవి కెన్ తీసుకోవచ్చు అనమాట ఏమైనా మధ్యలో ఆకలి వేసుకుంటే. సో ఇది ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా అవుట్కట్స్కి వెళ్తూ ఉన్నామని. ఎండ్ అయితే భయంకరంగా ఉంది గాయస్, కింద కాలు బొబ్బలు వేస్తున్నాయి, ఫుల్ ఎండ, నడుస్తుంటే ఫుల్ హీట్ అనమాట కాళ్ళు. సో అందుకే ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ ది బెస్ట్ అనమాట గిరి ప్రదర్శన చేయడానికి. ఎవరైనా వచ్చి ప్లాన్ చేసుకునేటట్టుంటే ఆ టైంలో అయితే చేసుకోండి. సాధువులు అయితే భయంకరంగా ఉన్నారు కానీ గావు పొడుగునా సాధువులు ఉన్నారు అనమాట. వాళ్ళకి మనం ఏమన్నా చిల్లర అట్లా పెట్టుకుంటే చాలా మంచిది, నోట్లు పెట్టుకొని వస్తే అంతా ఖాళీ అయిపోతుంది అనమాట A to Z. సో అంతే గాయస్, ఇట్లనే పోతూ ఉండాలన్నమాట. 14 కిలోమీటర్స్ పోతే మనకి గిరి ప్రదర్శనం అయితే అయిపోతుంది. ఆడ ఫ్యామిలీ పోతుంది పాపని ఎత్తుకొని. ఆ పాపకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుంటా పిలుచుకొని పోతున్నాడు. ఇది గాయస్ ఇంకా అవుట్కట్స్కి వచ్చేసినాం. ఐ థింక్ ఇక్కడంతా అవుట్కట్స్లోనే ఈ ఫారెస్ట్లోనే మనం నడచాలన్నమాట ఒక రౌండ్ మొత్తం. సో గాయస్ మనకు ఆన్ ది వేలో అయితే ఇది కనపడింది అనమాట కోనేరు.
సో కోనేరు చూపిస్తున్నాను మీకు. బట్ కానీ ఇక్కడ గేట్ క్లోజ్ చేసేసినారు, ఎంట్రీ లేదనమాట. జస్ట్ ఇట్లా బయట నుంచి చూడొచ్చు. ఆ స్వాములు సాధువులు ఒక్కటి పోయి కింద పక్క స్నానం చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్. ఆపోజిట్లోనే ఒకటి అదేమంటారు మండపం అయితే ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు అనమాట. సో చలో లెట్స్ కంటిన్యూ. ఓం నమః శివాయ. చూడండి గైస్, ఆన్ ది వేలో ఇది అనిపించింది అనమాట. ఎంత అంటే దగ్గర డిస్టెన్స్ ఒక 1-2 కిలోమీటర్స్ దాకా ఇట్లానే ఉంది. చూడండి, మనుషులు ఎవరన్నా కానీ పోకూడదు అనుకునే ప్లేసు, కానీ ఎంత పోకూడదు అనుకున్నా పక్కా పోయే ప్లేసు, పోయి ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇది. ఎస్పెషలీ మనుషులు ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. ఇటుకు వచ్చినాకే ప్రశాంతంగా ఉంటాం. లేదంటే ఈర్షలు అవి ఇవి కుట్రలు అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఇటుకు వచ్చిన తర్వాత మూసుకొని పండుకోవాల్సిండేది. ఏం చేయాలన్నా చేయలేని ప్లేస్ అనమాట. అంటే ఆన్ ది వేలో కనిపించింది నాకు. ఇది చూసినప్పుడు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే లాస్ట్కి ఇదే అని మనకి చూపించేకే ఈ దారి మధ్యలో ఉందేమో అనిపించింది. సో మీకు ఇది చూద్దామని చెప్పి తీసినాను. ఎగ్జాక్ట్లీ డెడ్ ఆపోజిట్లో శివాలయం అయితే ఇంకొక టెంపుల్ ఉంది. చూడండి, ఇటువైపు ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే టెంపుల్, అక్కడ కూడా వెళ్దాము. ఇల్లులే కట్టుకోరు శ్మశానం ముందర, కానీ టెంపుల్ చూడండి. గైస్, ఈ టెంపుల్ అనమాట మనకు ఆన్ ది వేలోనే వస్తుంది. ఇది 2వ 3వ లింగము. సో లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. గైస్, దేవుడు అంటే అదే. బరెల్గా ముందర మనుషులే ఇల్లు కట్టుకోరు, కానీ దేవుడు గుడి కట్టుకుని ఆడే ఉంటాడు. గిరిదర్శనానికి అట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ వై జంక్షన్ వస్తుంది. అటువైపు ఒక రూటు, ఇటువైపు ఒక రూట్ అనమాట. ఇది వచ్చేసి గిరిదర్శన్ పోయే రూటు, అటు సైడ్ వచ్చేసి బెంగళూరు పోయే రూట్ అనమాట. సో మనం అటు సైడ్ పోరాదు, మనం అటువైపు నుంచి వస్తే మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్న రూట్లో వెళ్తే ఇదంతా ఫారెస్ట్ ఏరియానే ఆల్మోస్ట్. ఐ థింక్ ఈ ఏరియాలో మనం స్ట్రైట్గా ఇంకా దగ్గర ఒక 6-7 కిలోమీటర్ల దాకా నడవాలనుకుంటా. సో ఇదే అనమాట వే. మధ్యలో ఇట్లా మీకు ఎండకి సాక్స్లు, ఈ కూల్ డ్రింక్స్ అవి ఇవి సారీ గైస్ అవి ఇవి దొరుకుతాయి అనమాట. సో ఇదే రూట్లోనే మనం ఇట్లా నడుచుకుంటూ పోవాలా. దుప్పి చూపిస్తా. చిక్లూరు చూడండి. కమ్ హియర్. అది చూస్తుంది కానీ నమ్మి రావట్లేదు గైస్. ఇంకా దుప్పి కనపడట్లేదు. తిగ్గోండి దుప్పి. ఇది కథ గైస్. మళ్ళీ ఇది ఒక్కటి అన్నమాట. మధ్యలో టెంపుల్ వచ్చింది. టెంపుల్ కూడా చూస్తున్నా. ఇంకా మనమేమో ఒక 3 శివలింగాలు చూసినాం అనుకుంటా. ఇది 4వది అనుకుంటా గైస్. మధ్యలో మీకు ఎప్పుడన్నా ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు గిరియాత్రకి మనకి మధ్యలో ఇట్లా ఫుట్ మసాజ్ కూడా దొరుకుతుంది అనమాట. మసాజ్లో మనకి పెయిన్ రిలీఫ్ కానీ లెగ్ రిలీఫ్ కానీ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఉంటాయి చూడండి మిషన్స్. సో మనకి లోపల పక్క అవి మసాజ్ చేస్తూ ఉంటాయి. ఈ స్వామి వాళ్ళు అవ్వ వాళ్ళు పెట్టుకున్నారు. మీకు ప్రదర్శన చేసేటప్పుడు 8 కిలోమీటర్స్ తర్వాత మనకి ఇది అవైలబిలిటీ అవుతుంది. మీకు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. కొంచెం కాలుకైతే రిలీఫ్ ఉంటుంది. గాయ్స్, ఇక్కడ 2 వస్తాయన్నమాట వేస్. ఇట్లో వే వస్తుంది, ఇట్లో వే వస్తుంది. మనం ఈ వే నుంచి ఇట్లనే స్ట్రైట్ పోవాలా. మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో టీవీ మలై అని కూడా ఉంటుంది, తిరువన్నమలై అనేసి. ఇట్లనే పోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక 7 కిలోమీటర్స్ వచ్చినాను. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ అయితే పోవాల్సి ఉంటుంది.
ఇది అరుణాచలం బస్ స్టాపు సెంటర్ సర్కిల్ అనమాట. సో మీకు ఈ సర్కిల్లో కూడా ఇక్కడ బోర్డు కనబడుతుంది. సో అట్లా బోర్డు అయితే ఉంటుంది మొత్తము. దగ్గర ఒక 8-9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చిన. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇదే రూట్లోనే 4 కిలోమీటర్స్ అయితే పోవాలి. సో మీకు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాక మీకైతే చూపిస్తాను. సో గాయస్ మీకు ముందు చూపించిన కదా ఒకటి బస్ స్టాండ్, అది నార్మల్ ప్రైవేట్ బస్సెస్ అక్కడికి వచ్చి నిలబెడతాయి. అది నార్మల్ బస్ స్టాండ్ అనమాట. మెయిన్ అరుణాచల్కి మెయిన్ బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ బస్ స్టాండ్ అనమాట. అప్పుడే మీకు సో ఫైనల్గా ఇట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడితో మనం మార్నింగ్ అక్కడే వెలిగించిండేది. సో ఇక్కడికి కాలినడకనే ఫినిష్. సో గాయస్ ఇది అనమాట టెంపుల్ లోపల సరౌండింగ్స్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా, టికెట్ అయితే క్లోజ్ చేసినారు. ఇది మైన్ శిఖరము, మైన్ అనమాట. ఇక్కడ మీకు నందివాహనం కనిపిస్తున్నాడు, నందీశ్వరుడు. ఇది నంది విగ్రహం అనమాట. ఇప్పుడు శివప్ప దగ్గరికి కూడా అవుదాము. ఇది వచ్చేసి సైడ్లో మీకు 1000 స్తంభాల టెంపుల్ అనమాట. ఇదంతా 1000 స్తంభాల టెంపుల్. లోపలికి అయితే వెళ్దాము. అక్కడ నాకు తెలిసినంత వరకు మీకు వీడియో దీనికి ఉండదు. సో ఐ విల్ ట్రై, ఉంటే అది కూడా వీడియో తీసి పెడతా. సో ఈ విధంగా అరుణాచల్ దర్శనం అయితే చేసుకోవాలి గాయస్. ఇది మొత్తం లోపల భాగం గాయస్. ఇది వచ్చేసి గుడి లోపల అనమాట. ఇంకా అక్కడ ఒకటి ఆర్చ్ కనపడుతుంది కదా, ఆర్చ్ లోపల నుంచి వెళ్ళితే డైరెక్ట్ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా దేవుని మొక్కున్నా. ఇంత బాగా అదేంటి పాదయాత్ర చేసి గిరి ప్రదర్శన చేసినందుకు మంచి దర్శనం ఇచ్చినాడు దేవుడు. చాలా హ్యాపీ. ఇవన్నీ 1000 స్తంభాలు గాయస్. 1000 పిల్లర్ మండపం, 1000 స్తంభాలు. సెల్లులలో లేదా? సో గాయస్ ఈ విధంగా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయితే బయలుదేరినాం అనమాట. సో మీరు కూడా మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు వీలు చూసుకొని అరుణాచలం అయితే విజిట్ కాండి. మీకు చాలా అయితే మంచి జరుగుతుంది. సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. బెంగళూరుకి దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాము. ఇది ఎలక్ట్రానిక్ సిటీ బ్రిడ్జ్. దగ్గర 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బ్రిడ్జ్. ఎక్కడ టర్నింగ్స్ లేకుండా ఆ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గరే మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో అర్జెంట్ పని పడేసి మేము రిటర్న్ అయితే వచ్చేసినాము. 1 డేలో అయితే అరుణాచలం దర్శనం అయితే చేసుకుని చాలా మంచిగా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అనమాట. ఈ 1 డే ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.